నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ శ్రీనివాసుల అనంతరామ్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మరి వృషభ రాశి వారికి ఈ కొత్త సంవత్సరం అంతా కూడా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు? అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ వృషభ రాశి వారికి లెక్కేసుకుంటే ఆదాయం 11, వ్యయం వచ్చేసి 5 కనపడుతూ ఉంది. కాకపోతే రాజ్యపూజ్యం అవమానాలు కూడా వచ్చేసి రాజ్యపూజ్యం 1, అవమానాలు 3. అంటే ఇక్కడ ఆదాయం బాగుంది, వీళ్ళకి ఆదాయం బాగుండి ఖర్చు తక్కువగా ఉంది. వీళ్ళకి అనుకోని ఖర్చులు వచ్చి ఖర్చు ఎక్కువగా కనపడే ప్రమాదం కూడా ఉంది. అంటే వీళ్ళు కొంత వ్యసనాలకు వెళ్ళే ప్రమాదం కనబడుతూ ఉంది. అందుకే రాజ్యపూజ్యం తక్కువగా ఉండి అవమానాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఏంటంటే వీళ్ళు వ్యసనాలకు వెళ్ళడము, తద్వారా ఆ వ్యసనాలకు తగ్గట్టుగా ఖర్చు పెట్టి ఉన్నదంతా ఖర్చు పెట్టుకుంటుంటారు. కాబట్టి ఆ వ్యసనం అనేది మన చేతిలో ఉంది. ఎట్లా పోవాలి, ఏంటి, ఎవరికి ఎంతవరకు ఉండాలి, ఎవరితో ఎంతవరకు ఉండాలి, ఇటువంటివన్నీ కూడా మన చేతుల్లో ఉన్నాయి. ఆ విధంగా వెళ్ళగలుగుతూ ఉంటే ఇప్పుడు నేను చెప్పిన డబ్బు నిలబడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశి వారికి ముఖ్యంగా నోటి దుల ఎక్కువ. ప్రతి వారికి కూడా నోటి దుల ఎక్కువ. ప్రతి చిన్నదానికి అరుస్తూ ఉంటారు. పెళ్లి కాని వాళ్ళైనా సరే తల్లిదండ్రుల మీద, పెళ్ళైనటువంటి వాళ్ళు భార్య మీద, లేదు భర్త మీద, ఈ విధంగా అరుస్తూ ఉంటారు. పిల్లల మీద, పిల్లలు కూడా అంతే. చదువుకోరా అంటే నాకు తెలుసుగా, వాళ్ళ హోంవర్క్ ఏమైనా ఉందా, వాళ్ళు ఇలా ఇచ్చారా, నీకు మెసేజ్ వస్తుందిగా చూడు, ఏమైనా ఇచ్చారా, ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడే పిల్లలు ఉన్నారు. అంటే ఎడుదిరిగి వీళ్ళకు అరుపులు, కోపము ఈ విధమైనటువంటి ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. తద్వారా ఇంట్లో మనశ్శాంతి తక్కువ ఉంటుంది. ఈ మనశ్శాంతికి వీళ్ళు ఎంత భగవద్ ధ్యానం చేసుకుంటే అంత మంచిది. వారిష్టమైన భగవంతుడు, ఈ దైవాన్నే నమ్మాలి అని ఎక్కడా లేదు. ఎవరో ఇష్టదైవం వాళ్ళకు ఉంటుంది. ఆ దైవాన్ని నమ్ముతూ కనుక ఉన్నట్లయితే తప్పకుండా వీళ్ళకు కాస్త మనశ్శాంతి వచ్చి ఇంట్లో ప్రశాంతంగా ఉంటారు. వీళ్ళు ఆదాయాన్ని పెంచుకునే మార్గాన్ని బాగా చూసుకుంటారు ఈ రాశివారు. ఈ పోయినసారి కంటే ఇప్పుడు బాగుంది కాబట్టి ఇంకా పెంచుకోవాలి అని, ఈరోజు బాగొచ్చింది, ఈరోజు కంటే రేపు ఇంకెక్కువ సంపాదించుకోవాలి, ఈ విధమైనటువంటి ధోరణి వీళ్ళల్లో బాగా కనపడుతుంది. అంతేకాకుండా కూలి వాళ్ళు లెక్క వేసుకుంటే వీళ్ళల్లో అలసట ఎక్కువగా కనపడి ఆదాయాన్ని తగ్గించుకునే ప్రయత్నాన్ని కూడా కనపడుతూ ఉంది. కూలి వాళ్ళు ఏంటంటే ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. ఇంకో రాష్ట్రానికి పోయి చేయడమా, లేదా ఇంకో ఊళ్ళకు పోయి చేయడమా, ఇలా చేస్తూ ఉంటారు. అటువంటి సమయంలో వాళ్ళు అలసిపోయినట్లుగా కనపడి పని సక్రమంగా చేయక అవమానాల పాలు ఎక్కువగా ఉన్నాయి వీళ్ళకి. తద్వారా ఆదాయాన్ని అనుకున్న ఆదాయం రాకపోగా ప్రతిదానికి కూడా మానసికమైనటువంటి స్థైర్యాన్ని వీళ్ళు కోల్పోతూ ఉంటారు. కాబట్టి కాస్త అలసట, ప్రయాణాలు తగ్గించుకొని ఎక్కడ మనకు సౌకర్యంగా ఉందో అక్కడే పని చేసుకుంటూ కనుక ఉండగలిగితే ఆదాయం బాగుంటుంది. కోపాన్ని, ముఖ్యంగా నోటి దులను తగ్గించుకోవాలి. ఆ విధంగా ఉంటే చాలా బాగుంటుంది. ఇంకా వృద్ధులు లెక్కేసుకుంటే, వృద్ధుల విషయానికి వస్తే మాత్రం వీళ్ళు మంచి ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉంటారు పిల్లలకి. ఎందుకంటే గత అనుభవాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళకి, నేను ఈ విధంగా చేశాను, నీకు ఈ విధంగా దీంట్లో ఆదాయం వచ్చింది కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్ రంగరించుకొని మంచి సలహాలు అయితే సలహాలు ఇచ్చి వాళ్ళ పిల్లల్ని కాస్త పైకి తీసుకొచ్చేది అవకాశం బాగా ఉంది. ఇకపోతే విద్యార్థులు లెక్క వేసుకుంటే కష్టపడి చదవాల్సిందే వీళ్ళు కూడా. వీళ్ళకి ఏంటంటే జ్ఞాపక శక్తి అధికంగా ఉంది అన్న ఊహలో వెళ్ళిపోతుంటారు. 2-3 నేర్చుకోగానే ఇంకా నాకేంటి అని చదవటం బంద్ చేస్తూ ఉంటారు. అది కాస్త పిల్లలు గమనించుకుంటూ చదువుకోగలగాలి. మరి విదేశీ ప్రయత్నాలు, వీటి పరిస్థితి ఏంటంటారు? విదేశీ ప్రయత్నాలకు వచ్చేస్తే వీళ్ళ ఫలిస్తాయనే చెప్పొచ్చు. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు అక్కడే స్థిరపడాలి, ఇంకా అక్కడ మంచి ఉద్యోగాలు రావాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మంచి ప్రయత్నము. ఈ 2 నెలల్లోనే వీళ్ళకి ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఇప్పటి నుంచి పునాది వేసుకోండి. ఖచ్చితంగా మీరు అనుకున్న దేశానికి వెళ్ళడము, అక్కడ చిన్న ఇబ్బందులు పడుతున్నప్పటికీ మీరు అనుకున్న స్థానాల్లో డబ్బులు సంపాదించడం కానీ, ఆ పదవి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగాన్ని సంపాదించడం కానీ చేస్తూ ఉంటారు. ఎటువంటి సందేహం లేదు. విదేశీయానం అనుకున్న వాళ్ళు ప్రయత్నాలు చేయండి, హాయిగా ఉంటుంది.
అందులో ఎటువంటి సందేహం లేదు. మరి గురుగారు ఆదాయం ఎక్కువగా ఉంది కాబట్టి మరి దేనిలో అన్నా ఏ వ్యాపారంలో అన్నా పెట్టుబడులు పెట్టాలని చూస్తుంటారు. మరి ఏ రంగాల్లో పెట్టుబడి పెడితే బాగుంటుంది అంటారు? ఈ రాశి వారు వ్యవసాయ రంగాన్ని ఉన్నటువంటి వారైతే కొత్త రకమైనటువంటి ధాన్యం మీద ఇప్పటివరకు ఉదాహరణకి బీపీటీ పండిస్తున్నారు, హెచ్ఎంటీ బాగుంటుందను, ఇంకా అలా దాంట్లో ఆ రంగంలో ఉన్న కొత్త ధాన్యం మీద ప్రయోగాలు చేస్తూ ఆదాయాన్ని పెంచుకోవచ్చు, ఆదాయాన్ని నిలుపుకోవచ్చు, వచ్చిన ఆదాయాన్ని కూడా. ఇక శుభకార్యాల పరిస్థితి ఏంటి గురుగారు? గృహప్రవేశాలు కావచ్చు, పెళ్ళిళ్ళు కావచ్చు, ఇలాంటివి. శుభకార్యాల విషయానికి వస్తే వీళ్ళు ఆదాయం ఉంది అని చెప్పేసి 2-3 ఇళ్ళకు ప్లాన్ వేస్తారు, ఒకటే కడతారు, అందులో ఇంకో 2 లాస్ అవుతారు. వీళ్ళకి దిష్టి ఎక్కువగా ఉంది, నరదృష్టి బాగుంది, బాగా సంపాదిస్తున్నారా వీళ్ళు అనేది బాగా కనపడుతుంది. మరి దానికి ఏదన్నా రెమెడీ ఏంటంటారు? మరి నరదృష్టి అంటే ఒకటి, వీళ్ళ అత్యుత్సాహాన్ని ప్రదర్శించి అందరికి బహిర్గతంగా చేయకుండా ఉండాలి. సో ఏదన్నా కూడా అందరికి చెప్పుకోకుండా పని అయిన తర్వాతే చెప్పడం బెటర్ అంటారు. అయిన తర్వాత కూడా కొన్ని చెప్పకూడదు. ఉదాహరణకు నేనున్నాను అనుకోండి, నేను 2 ఇళ్ళు కొనుక్కుంటున్నాను, ఒక్కిళ్ళే చెప్పాలి. ఒక్కిళ్ళు కూడా ఇంకా పూర్తి కాలేదనే చెప్పాలి. మనం 2 ఇళ్ళు కొంటున్నా కానీ ఒక్కిళ్ళే చెప్పాలి, దాన్ని కూడా ఇంకా పూర్తి కాలే, ప్రాసెస్లో నడుస్తుంది, ఏమవుతుందో మరి అన్నట్లుగా చెప్పాలి. అంతేగాని నేను 2 కొనుక్కుంటున్నా అని అందరికీ చెప్పుకుంటే వీళ్ళు దిష్టి ఇంకా ఎక్కువ తగిలే ప్రమాదం. కాబట్టి అలా కాకుండా జాగ్రత్తలు పడుతూ ఉన్నట్టయితే తప్పకుండా వీళ్ళు అనుకున్న ఇళ్ళు అనుకున్నట్టు కొనుక్కుంటారు, మంచిగా ఉంటుంది. వీళ్ళకు ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రోత్సాహం ఎక్కువగా ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ప్రభుత్వ రంగంగా మనం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో లేదా అందులో ఉండి ఇంకా ఉన్నట్టయితే పై అధికారుల ప్రోత్సాహం వీళ్ళకు బాగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ రంగం వారు ఇంకా జాగ్రత్తగా గనక మెసులుకోగలిగితే పెద్దవాళ్ళ ప్రోత్సాహం కోసం ఖచ్చితంగా ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా పెళ్ళి కాని వాళ్ళకి ఈ సంవత్సరం పెళ్ళి అయ్యే యోగం కనపడుతూ ఉంది. వీళ్ళకు కూడా పెళ్ళి అయ్యే వీళ్ళ ఆదాయాన్ని ఇప్పుడు ప్రస్తుత పెళ్లి చూపులకు వచ్చిన వారు ఎవరైనా కానీ ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నారో కూడా చూస్తారు కదా, ఎట్లా వీళ్ళకి ఆదాయం కొంచెం మంచిగా కనపడుతుంది. మంచిగా సంపాదిస్తున్నాడు, వెల్ సెటిల్ రా అని చెప్పి. మంచివాడా లేదా అంటే గతంలో చూస్తారు, ఇప్పుడున్నది చూడరు. గతంలో ఎంక్వైరీ చేస్తే మంచివాడే అని చెప్పేవాళ్ళే ఎక్కువ ఉంటారు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా మంచివాళ్ళే, మంచి కలిసి మాట్లాడుతుంది, ఎప్పుడు కనపడ్డా మంచిగా పలకరిస్తారు, ఈ టైపు చెప్తారు. అది వీళ్ళకి ప్లస్ పాయింట్ అయ్యి వివాహాలు అవుతాయి. ఇక సంతానం విషయానికి వస్తే సంతానంలో వీళ్ళకు పెళ్ళైన వాళ్ళకి ఒక 5 నెలల్లోనే సంతానం అందే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. మే నెల కల్లా సంతానం అందే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా వీళ్ళకి ఆడపిల్ల పుట్టే అవకాశం కూడా కనపడుతుంది ఎక్కువగా. నిరుద్యోగుల పరిస్థితి లక్ష్మీప్రదంగా భావించి తీసుకోండి, తద్వారా కూడా ఆ ఆడపిల్ల వల్ల కూడా వీళ్ళకి ఆర్థికంగా ఇంకా ముందుకు వెళ్ళేది కనపడుతుంది. నిరుద్యోగుల పరిస్థితి ఏంటంటారు? అలాగే ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది సంవత్సరం అంతా కూడా? వీళ్ళకు ఆరోగ్యపరంగా అంటే మానసిక ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి. దేనికంటారు? ఎందుకంటే అవమానాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి కాబట్టి దాని మీద మానసికంగా కుంగిపోతుంటారు, మనశ్శాంతి ఉండదు వీళ్ళకి, అదొక్కటే వీళ్ళకి లోపం. ఒకటి. ఇంకా నిరుద్యోగుల విషయానికి వస్తే కొంత ఆశాజనకంగా కనపడుతూ ఉంది, కొంతమేరకు ఆశాజనకంగా కనపడుతుంది. వీళ్ళ దగ్గరకు వచ్చింది నిరుద్యోగుల దగ్గర ఈ రాశి వారితో ఉన్న ఇబ్బంది ఏందయ్యా అంటే, వచ్చిన ఉద్యోగం కాకుండా ఇంకా మంచిది వస్తుందేమో అని వెయిట్ చేయడం, ఉన్నది పోగొట్టుకుంటారు. ఇది ఒకటి కొంత కనపడుతూ ఉంది. కాబట్టి ముందు వచ్చిన దాంట్లో సెటిల్ కండి. మీకు మంచిది కావాలి అంటే దాని మీద ఈ ఉద్యోగం చేస్తూనే ప్రయత్నాలు చేయండి, అలా అయితే బాగుంటుంది. కానీ అసలు లేకుండా ఉన్నది వదిలేసుకుని తొందరపడద్దు. వచ్చిందేదో దాన్ని స్వీకరించండి, చక్కగా దాంట్లో ముందు నిలదొక్కుకోండి. ఎందుకంటే బాధ్యతలు అనేది మనకు కూడా ఉంటూ ఉంటాయి ముందు దాన్ని సరిదిద్దుకోవాలి అంటే మాత్రం తప్పకుండా వచ్చిన అవకాశాన్ని వదిలిపెట్టద్దు. ఓకే గురుగారు, మరి సంవత్సరం అంతా కూడా ఈ రాశి వారు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి అంటారు? వీళ్ళు చంద్రుడిని బాగా నమ్మాలండి, ఎందుకంటే వీళ్ళకి మనశ్శాంతి ఉండదు, మనస్సుకు కారకుడు చంద్రుడు. కాబట్టి చంద్రుడిని బాగా నమ్మినట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. చంద్రుడికి సంబంధించి ప్రదక్షిణ నమస్కారాలు ఏది చేసినా పర్వాలేదు. కాబట్టి ఆ చంద్రుడికి సంబంధించి కనుక చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. ముందు ఈ అవమానాల నుంచి కూడా ఎన్ని అవమానం వచ్చినా మానసికంగా స్థిరంగా ఉండగలుగుతుంటారు. కాబట్టి చంద్రుడికే తప్ప ఇంకా వీరు ఏ దైవానికి అంటే ఇష్టదైవం అవన్నీ నమ్ముకోవచ్చు, కాదంటలేదు.
కాకపోతే చంద్రుడిని ప్రధానంగా నమ్ముతూ ఉన్నట్లయితే మనశ్శాంతి నుంచి బయటపడతారు. మనకు చంద్రుడు ఆకాశంలో కనపడుతూ ఉంటాడు. అమావాస్య వచ్చింది, మబ్బులు కమ్మినాయి, చంద్రుడు కనపడలేదు అనేది లేదు. ఆకాశంలో ఆయన ఎప్పుడు ఉంటాడు కాబట్టి ఆకాశం వంక తిరిగి నమస్కారం చేసుకుంటే మన నమస్కారం చంద్రుడు స్వీకరిస్తాడు. ఆయన కనపడ్డా కనపడకపోయినా ఇలా ప్రతిరోజు కూడా ఆ చంద్రుడికి నమస్కారాన్ని కనుక చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది. సో కొత్త సంవత్సరం అంతా కూడా వృషభ రాశి వారికి బాగా కలిసి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్న గురుగారు. ధన్యవాదాలు. శుభ